నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మనసా ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు వెల్నెస్ హ్యాపీనెస్ డెస్టినేషన్ గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టీకరణ విశాఖలో 14 కోట్లతో నూతన టెక్నాలజీ ఈసీబీసీతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ ఛార్జీలను రూపాయి కూడా పెంచబోమని స్పష్టం నూతన సాంకేతికతను అవకాశాలను అందిపుచ్చుకొని ఎంఎస్ఎంఈలు మరింతగా ఎదగాలి ప్రపంచ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచనలు రైతుల దగ్గర నిల్వ ఉన్న కోకో గింజలను పూర్తిగా కొనుగోలు చేసి ఆదుకోవాలి విజయరాయ్లో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పర్యాటక చిత్రపటంలో అగ్రస్థానంలో నిలబెడతామని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు పర్యాటక రంగం రాష్ట్ర భవిష్యత్తుకు గేమ్ చేంజర్ వంటిదని అందుకే ఈ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామని ఆయన స్పష్టం చేశారు విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో జరిగిన గ్లోబల్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ టూరిజం కాన్క్లేవ్ లో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు వెల్నెస్ హ్యాపీనెస్ ఫ్యూచర్ డెస్టినేషన్ గా ఏపీని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు భవిష్యత్తు మొత్తం పర్యాటక రంగానిదేనని అన్ని ఇజంల కన్నా టూరిజమే గొప్పదని తాను దశాబ్దాల క్రితమే చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతుందని చంద్రబాబు అన్నారు వ్యవసాయం ఐటీ తయారీ రంగాల కన్నా ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సత్తా ఒక పర్యాటక రంగానికే ఉందని ఈ రంగం 20% వృద్ధి సాధించగలదని ఆయన వెల్లడించారు. See, today we are all inspiring time. I wanted to mention that why. 3 decades back, I promoted technology. At that time, nobody used to promote technology as a politician. One example I am giving you, I wanted to meet Bill Gates. He visited Delhi. I seek his appointment. Politely refused. I asked this reason why you are not meeting. He said, I don't have any work with politicians. I said, no, I am having some work with you. I want to meet you. Give me 10 minutes. With great difficulty, he gave me 10 minutes. All the way I went to Delhi. I prepared very well. Then I spent with him 45 minutes. I gave my presentation. In my presentation, I gave the strength of India and Indians on information technology. He said at the end of the meeting, yes, you are right. I totally believe. What can I do? Don't do anything for me. If at all you are coming from Seattle outside, come to Hyderabad, then I will give you excellent land you can promote. After that, 3-4 meetings, he started first development center in Hyderabad after Seattle. That is the biggest campus today. విద్యుత్ ఛార్జీలను రూపాయి కూడా పెంచబోమని మళ్లీ ఎన్నికలు జరిగేలోపు తగ్గించాలని ప్రయత్నిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు విశాఖపట్నంలో ఏపీఈపీడీసీఎల్ 14 కోట్లతో నూతన టెక్నాలజీ ఈసీబీసీతో నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీని 24/7 ప్రజలకు అందించడానికి రాయలసీమ ప్రాంతాల్లో సోలార్ విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేయబోతున్నామని చెప్పారు విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన 180 మందికి ఇప్పటి వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా విద్యుత్ అందించేందుకు ఈపీడీసీఎల్ 120 కోట్లు వెచ్చించిందని తెలియజేశారు దాదాపు 15 కోట్ల రూపాయలతో వ్యయంతో వాళ్ళ నిర్మాణం చేసుకుని ప్రారంభించుకున్నాము ఎందుకంటే ప్రారంభించి దీన్ని అధికారులందరూ కూడా పవర్ సేవింగ్ దాదాపు 50 కిలోవాట్ల పైన ఇక్కడ మనం సోలార్ తోటి నిర్మించాం చాలా మంచి బిల్డింగ్ కట్టాం ఇక్కడ దాదాపు రాబోయే రోజుల్లో ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా దేశంలోనే నెంబర్ 1 ట్రైనింగ్ సెంటర్ గా ఇది ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాను మనం చూస్తా ఉన్నాం టెక్నాలజీ రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతుంది మన అధికారులు కూడా దాన్ని ఫాలో అవ్వాలంటే ఇక్కడ ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది ఉండాలని కోరుకుంటా ఉన్నాను కింద లెవెల్ స్టాఫ్ ఉంటారు మన లైన్ మ్యాన్లు కానీ ఇక్కడ కానీ చాలా చోట్ల యాక్సిడెంట్స్ అయి చచ్చిపోతున్నారు సరైన అవగాహన లేకుండా ఎందుకంటే ఎల్సీ లీవ్ గ్యాప్ తోటి కానీ చాలా మంది అధికారులు ఉద్యోగాల్లో పనిచేస్తా ఉద్యోగం చేసుకుంటా వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు రాబోయే రోజుల్లో కూడా ట్రైనింగ్ ద్వారా ఎడ్యుకేట్ చేసి ఒక్క ప్రాణం కూడా మన అధికారులు పనిచేస్తా కోల్పోకూడదు అనేది మా ప్రభుత్వ ఉద్దేశం.
మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు, మనం 24 hours క్వాలిటీ పవర్ ఇవ్వాలని. మన ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే 24 hours గ్రీన్ ఎనర్జీని ప్రజలకు అందించాలనేదే ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకొని తద్వారా 20 లక్షల కనెక్షన్స్ సోలార్ తోటి, రూఫ్ టాప్ సోలార్ సూర్య గారి ద్వారా ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి టార్గెట్. ప్రతిరోజు మేము వెళ్ళినప్పుడల్లా ఫస్ట్ రివ్యూ చేసేది ఏంటంటే ఎంతమంది రూఫ్ టాప్ పెట్టుకున్నారు, కానీ అనుకున్నంత ఆశించినంత ఆశాజనకంగా ఇంకా రాలేదు. ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం కొద్ది సోలార్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ చేయడం కోసం సోలార్ ప్లేట్స్ కానీ ఇవన్నీ కొద్దిగా లేట్ అవుతున్నాయి. అయినా సరే దాన్ని అధిగమించి తొందరలోనే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్స్ మినిమం 20 లక్షలు టార్గెట్ తీసుకున్నాం కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని చెప్తా ఉన్నాం. లోకల్ గా అగ్రికల్చర్ కి గతంలో మనం పగలపూట 4 గంటలు, రైతులపూట 4 గంటలు ఇచ్చి వ్యవసాయ రైతులకు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఆ విధంగా కాకుండా డే టైం కంటిన్యూగా 9 hours పవర్ డే టైం ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకున్నాం. కుసుమ కార్యక్రమం ద్వారా మన 9 hours దాదాపు 3 లక్షల పంప్ సెట్లకి ఆల్రెడీ టెండర్లు పిలిచాము. కరెక్ట్ గా ఇంకో నెల 2 నెలల్లో గ్రౌండ్ లెవెల్ లో ఫీల్డ్ లెవెల్ లో వర్క్ చేస్తాం. వర్క్ చేసి రాబోయే అగ్రికల్చర్ సీజన్ కి సాయశక్తులా కృషి చేసి అందరూ కూడా రైతులకి పగలపూట గ్రీన్ ఎనర్జీ సోలార్ ద్వారా మనం పవర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం అన్నమాట. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక 15 నెలల్లో ఎవరన్నా మన అధికారులు చనిపోతే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు లేట్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ వారం రోజుల్లో నేను సిఎస్ గారు కూర్చొని మాట్లాడుకొని అన్ని డిస్కమ్స్ లో ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి అన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి దాదాపు మనం ఇవాళ ఇక్కడ 20 మందికి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి అందజేస్తున్నాం పత్రాలు. దాదాపు 180 మందికి ఒక సంవత్సరం 3 నెలల్లో 180 మందికి ఇచ్చాం. ఈ వారంలోనే ఇక్కడ డిస్కమ్ లో 20 మందికి ఇస్తున్నాం. ఏ ఒక్క ఉద్యోగస్తుడు చనిపోతే వాళ్ళ పిల్లలు మన ఆఫీస్ చుట్టూ తిరగకూడదు. ఇమీడియట్ గా వాళ్ళ పిల్లలకి ఎవరికో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం తీసుకున్నాం. యాక్సిడెంట్ కేసుల ద్వారా మన తప్పుని చనిపోయినా లేకపోతే ఎక్కడన్నా వాళ్ళ ఇంట్లో చనిపోయినా సరే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షలు ఇచ్చింది. అవి కూడా ఒక్క కేసు కూడా పెండింగ్ లేకుండా అందరూ కూడా ఇస్తా ఉన్నాం అన్నమాట. ఎక్కడ కూడా ఏది పెండింగ్ లేకుండా మాకు చేత అయినంత వరకు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఈ కార్యక్రమాలు అన్ని చేస్తా ఉన్నాం. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా కరెంటు లేకుండా కుటుంబాలు ఒక్కడ కూడా ఉండకూడదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నూతన సాంకేతికతను అవకాశాలను అందిపుచ్చుకుని ఎంఎస్ఎంఈలు మరింతగా ఎదగాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం 2025 కార్యక్రమాన్ని తిరుపతిలోని తాజ్ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని తిరుపతిలో నిర్వహిస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులకు మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సంవత్సరానికి ఎంఎస్ఎంఈ డే థీమ్ అయిన సస్టైనబుల్ గ్రోత్ మరియు ఇన్నోవేషన్ కు ఎంఎస్ఎంఈల పాత్రను పెంపొందించడంపై ఎస్పీ సోమనాథ్ ప్రసంగం అత్యంత ప్రేరణాత్మకంగా ఉందని అన్నారు. As you all know that the United Nations General Assembly has nominated June 27th as the International Day for MSME. As you all know that it has been the second highest employment creator after agriculture. So you should acknowledge yourself that you are the second largest employment creator in the country and mostly in the world in terms of creating the employment. 90% of the businesses, 60 to 70% of employment, 50% of the GDP in the worldwide. And I also say that in India, MSMEs are the backbone of the economy, accounting 30% of GDP and 45% of exports and employing more than 11 crore people. And I also say that in Andhra Pradesh, after the recent latest survey of AP Socio-Economic Survey 24-25, the industry sector significantly contributes 23.17 of gross value added. So this ensures that what is MSME and how important MSME is today is going to revive the poor, the society in the better means of social economic conditions. So definitely I would like to congratulate all of you in terms of celebrating this MSME, World's MSME Day and being a part of MSME enterprise.
Where MSMEs provide the bulk of employment in any sector, I mean in the state. Even for Tirupati, for example, close to 1.8 lakh people are engaged in MSME sector compared to the mega industries where could only employ 1 lakh people across the district. If you can take the theme of this year's World MSME Day, MSMEs create sustainability in the lives of many people, especially the marginalized and middle class people, because they create an opportunity for these people in their ecosystems to create some sort of sustainability, employment for them and their nearby families. So they can be as small as even 50 lakh, 1 crore units as big as maybe 50 to 100 crore units. రోడ్ల శుభ్రతను ఇకపై యంత్రాల ద్వారానే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారాయణ తెలియజేశారు. ఈ దిశగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా నెల్లూరు నగరానికి 28 స్వీపింగ్ వాహనాలు అందించామని చెప్పారు. స్టోన్ హౌస్ పేట 7వ డివిజన్లో వీటిని మంత్రి ప్రారంభించి ఒక వాహనాన్ని స్వయంగా నడిపి ట్రయల్ రన్ నిర్వహించారు. ఇక ప్రధాన వీధుల్లో చేతితో ఊడ్చే విధానానికి ముగింపు పలకాలని అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అనేకమైన కాంట్రాక్టర్లు అన్ని మున్సిపాలిటీస్ యాక్చువల్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే మున్సిపాలిటీస్ 50% పే చేయాలి, 50% ఆ యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో 2 సివింగ్ మెషిన్స్ యాక్చువల్గా ఇవాళ ప్రారంభించాం. అన్ని మున్సిపాలిటీస్ నిర్మాణం చేస్తే ఎవరెవరికి ఇల్లు కావాలి, ఎవరెవరు 50% పే చేసుకుంటారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పుడు 28 మొత్తం 22 అయిపోయారు. 100% కంప్లీట్ గా మిషన్స్ తో చేస్తే క్లీన్ గా ఉంటుంది, హై క్వాలిటీ. అంతేకాకుండా డే బై డే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కూడా ఉండదు. వాళ్ళకు కూడా యాక్చువల్ గా అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే హైజీనిక్ గా చేయడం. అందువల్ల ఏంటంటే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంగా చేస్తున్న ఈరోజు 2 సివింగ్ మిషన్స్ యాక్చువల్ గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్, అన్ని మున్సిపాలిటీస్ లో స్వచ్ఛ ఆంధ్ర అడిగారు మీకు ఎన్ని మున్సిపాలిటీస్ కావాలి అని. ఆ విధంగా ముందుకు పోతున్నాం. అదేవిధంగా సిల్ట్ అయితే ఎంతో వేగవంతంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ ఈరోజు ఇస్తున్నారు. నెల్లూరులో కూడా అదేవిధంగా ఒక 15 రోజుల్లో తీవ్రలేఖలు ఆదేశించాం. అదేవిధంగా చేస్తున్నారు. ఎడ్యుకేషన్ మీకందరికీ యాక్చువల్ గా నెల్లూరులో ఉన్న ఈ యొక్క బీవీఎస్ స్కూల్ అని చాలా చాలా ఫేమస్. గర్ల్స్ హై స్కూల్, స్పెషల్ వరకు అలాంటి స్కూల్. దాంట్లో కొన్ని క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్ కట్టారు. బ్యాలెన్స్ దాన్ని కూడా డిస్కస్ చేసి పూర్తి చేస్తాను. ఇప్పుడు బెంచ్లు కావాలన్నారు. ఇప్పుడే యాక్చువల్ గా మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశించాను. బీఆర్ హై స్కూల్లో కొన్ని బెంచ్లు యాక్చువల్ గా మిగిలిపోయినాయి, వాటిని ట్రాన్స్ఫర్ చేయమని. అదేవిధంగా ఇప్పుడే ఒక పార్క్ 11వ డివిజన్లో ఇనాగ్రేషన్ చేశాం. ఈ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీలో రాష్ట్రంలో 120 మున్సిపాలిటీస్ డెవలప్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎమ్మెల్యేగా నా బాధ్యతగా 1 by 1 చేస్తున్నాను. నేను ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఊపిరి పట్టండి, ఖజానా ఖాళీ అవుతుంది. ఇప్పుడే కొద్దిగా సర్దుబాటు అవుతుంది. త్వరలో ఈ 4 సంవత్సరాలు మీకే మాట. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.